హైదరాబాద్ పెద్దమ్మ ఆలయం దగ్గర భక్తుల సందడి ఎలా ఉందో మా ప్రతినిధి సంతోష్ వివరిస్తారు. సంతోష్, ఓవర్ టు యు. అమ్మల గమ్మల అమ్మ ముగ్గురు అమ్మల మూలపట అమ్మ మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉదయం నుండి ఈ రోజు విజయదశమి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు క్యూలు కడుతున్నారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున జనం వస్తున్నారు. దీంతో పాటు మనతో వేద పండితులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతుంది? ముందు భక్తులు 50 మందికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ పెద్దమ్మ దేవాలయంలో నవరాత్రులు చక్కగా నడిచినాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఒకరోజు అధికంగా వచ్చింది. దానివల్ల నవరాత్రులు కాస్త దశరాత్రులుగా అయినాయి కాబట్టి చాలా విశేషమైన రూపంతో ఆ తల్లి ఉంది. ఎందువల్లంటే ఆ పెద్దమ్మ తల్లి యొక్క సంపూర్ణ కటాక్షాల చేత సకల విజయాలు చేకూరుతాయి. అదే విధముగా ఏ పెద్దమ్మ తల్లి యొక్క దర్శనం చేత సకల శుభాలు కలుగుతాయో ఆ తల్లి యొక్క రూపాన్ని దర్శించుకోవడానికి ఈరోజు తండోపతండాలుగా భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఉన్నారు. అందువల్లంటే ఆ తల్లికి శ్రీమాతాయై నమః, శ్రీమాత్రే నమః అని చెప్పి మనం అంటాం. ఆ యొక్క నామ సార్థకత ఆ తల్లి అందే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా విజయదశమి చెడిపై మంచి జరగాలి, అందరికీ విజయాలు చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటారా? అవ్యాజ కరుణామూర్తి, సర్వానుల్లంఘ్య శాసన, ఇవన్నీ కూడా చాలా నామాలు లలిత సహస్రనామంలో ఉన్నాయి. వాటిలో ఏంటయ్యా అని చెప్పంటే అవ్యాజ కరుణామూర్తి. అవ్యాజ కరుణామూర్తి అంటే ఎంతో గొప్ప కరుణతో కలిగి ఉంటుంది ఆ తల్లి. అందువల్లే ఈ 10 రోజులు అసుర సంహారం తర్వాత ఆ తల్లి యొక్క రూపం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఆ సంతోషకరంగా ఉన్నప్పుడు ఒక అధికారి దగ్గర మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు అతను కోపంగా ఉంటే మనకు ఏ పనులు కావు. అతను చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు చక్కగా సకల పనులు కలుగుతాయి. కాబట్టి ఆ తల్లి సంతోషంగా ఉన్న సమయంలో మనమంతా కూడా వెళ్ళి ఆ తల్లిని కోరికలు కోరుకున్నామంటే ఖచ్చితంగా కోరికలు తీర్చే తల్లి. కాబట్టి 50 మంది కూడా విచ్చేసి ఆ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా విజయదశమి రోజు రావణాసుని కూడా వచ్చేస్తాం, విజయాలు చేకూరాలని అందరూ అనుకుంటారా? అందరూ కూడా, అర్జునుడు కూడా ఈ రోజే యుద్ధం ప్రారంభించి విశేషంగా యుద్ధం చేసి దాంట్లో విజయాన్ని పొందాడు. అటువంటి విజయాన్ని దేవతలే సాధించారు కాబట్టి అమ్మను కోరుకుంటే అందరికీ కూడా విజయం చేకూరుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా వచ్చి విజయదశమి రోజు పెద్దమ్మ వారిని దర్శనం చేసుకొని ఆమె అనుగ్రహాన్ని పొందాలని మేము అందరం కోరుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అటువంటి అనుగ్రహాన్ని పెద్దమ్మ ద్వారా పొంది మనందరం కూడా అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా విజయదశమి రోజు అందరికీ విజయాలు చేకూర్చాలంటూ, విజయాలు కలగాలంటూ, చెడుపై మంచి విజయం సాధించాలంటూ ఉదయం నుండి భక్తులు భారీగా క్యూలు కడుతున్నారు. జూబ్లీ హిల్స్ మన పెద్దమ్మ తల్లి అంటే మనందరికీ తెలుసు. ఇక్కడ చాలా శక్తివంతమైన తల్లి అమ్మ. అందరికీ కూడా అమ్మ మంచి చేకూరుస్తుంది అంటూ భక్తులు భారీగా వస్తున్నారు. ఉదయం నుండి ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరికీ చక్కగా క్యూలో పంపిస్తున్నారు. దీంతో పాటు ఇక ప్రత్యేక పూజలు, తర్వాత ప్రత్యేక అలంకరణలతో అమ్మవారు ఈ ఆలయం ఈరోజు ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి.